నేటి క్రైస్తవ్యంలో ఆత్మీయత తక్కువగా కనబడడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం క్రైస్తవ సంఘంలో అనేకులలో మనకు ఆత్మ సంబంధమైనటువంటి బలము కానీ లేక ఆత్మీయ ఫలము కానీ కనబడకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఒకప్పటి బైబిల్ క్రైస్తవ్యం చారిత్రాత్మక క్రైస్తవ్యానికి ప్రస్తుత క్రైస్తవ్యం చాలా దూరంగా పోయినట్టు అనిపించడానికి గల కారణం ఏంటి? దేవుని ఆత్మ ఫలము కన్నా ఆత్మ వరములను గూర్చినటువంటి బోధలు ఎక్కువగా వినపడ్డం, సంఘస్థులు సేవకులు వాటి వెంటపడి పరిగెత్తడానికి గల కారణం ఏంటి? వాక్యానుసారంగా మనం ఆలోచించినప్పుడు గుణానికి శీలానికి ఆత్మ ఫలము ఉపయోగపడుతోంది. దేవుడిచ్చేటువంటి అభిషేకానికి సామర్థ్యానికి బలానికి ఆత్మ యొక్క వరము ఉపయోగపడుతుంది. రెండు కూడా క్రైస్తవ విశ్వాసికి అవసరమే. అయితే మొదట ఆత్మ ఫలము, ఆ తరువాతే ఆత్మ వరం. మొదట ఆత్మీయ గుణము ఆ వ్యక్తిలో కలిగించిన తర్వాత, క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చిన తర్వాత, అప్పుడు క్రీస్తు యొక్క సామర్థ్యాన్ని ఇచ్చి క్రీస్తు మహిమ ఆయన సంఘక్షేమాభివృద్ధి కొరకు ఆత్మ సంబంధమైనటువంటి వరములతో దేవుడు వాడుకోవాలని ఆశించాడు. అలాగే దేవుడి వాక్యంలో రాయించాడు. కానీ దేవుడి విధానానికి వేరుగా, దేవుడి విధానానికి భిన్నంగా ప్రస్తుతం ఉన్నటువంటి లోకపు పోకడలకు, లోక మర్యాదలకు అనుగుణంగానే ప్రస్తుత క్రైస్తవ్యంలో అనేకులు మనకు కనబడుతున్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు వాక్యమునకు సంబంధించిన బోధలు తక్కువగా, సౌఖ్యమునకు సంబంధించిన బోధలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇది ఒక ఘోరమైనటువంటి పరిణామం. దీన్ని పెద్దగా ఎక్కువ మంది పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మ చేత నడిపించబడేవారు, క్రీస్తు మనస్సును కలిగిన వారు, వాక్యాన్ని ప్రేమించి దాని యొక్క ప్రభావానికి తమను తాము అప్పగించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆనాడు ఈనాడు దానిలో వారిని పెట్టుకున్నారు గనుక వారు దానిని బట్టి విలవిల్లాడిపోతారు, బాధపడతారు. అండ్ నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితికి గల కారణము మనము రకరకాలుగా మీకున్నటువంటి దృష్టికోణం నుండి, పర్సెప్షన్ నుండి మీరు చెప్పచ్చు. కాకపోతే ఒక విషయాన్ని నేను ఈరోజు మీ దృష్టిలోనికి తీసుకుని వస్తాను. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే ఈ క్రిస్టియన్ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు ఆలోచన రేకెత్తించి మనము అనుసరిస్తున్నటువంటి విషయాలు, విధానాలు వాక్యానుసారమైనవా కావా అనేవి మనము వ్యక్తిగతంగా, కుటుంబముగా, క్రైస్తవ సంఘముగా, సేవా సంస్థగా పరిశీలన చేసుకోవడానికి. ఎందుకంటే మనందరికీ ఉన్నటువంటి కోరిక ఏంటి? నేను దేవుణ్ణి మహిమపరచాలి, నేను నా దేవుణ్ణి ఘనపరచాలి, నేను నా దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. ఇలాంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు ఉంటే తప్పకుండా నీవు నాతో ఏకీభవిస్తావు, నాలాగానే ఆలోచిస్తావు. ఎందుకంటే నా ఆలోచన నా సొంత ఆలోచన కాదు, దేవుడి వాక్యం నుండి ఆయన ఇచ్చినటువంటిది. కనుక నీవు కూడా వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు, వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు, వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తించి జీవించే ఇష్టతను లేకపోతే కోరికను కలిగి ఉన్నప్పుడు అలాగే తయారవుతావు. ఈరోజు మన యొక్క పాడ్కాస్ట్ ఎపిసోడ్లో సంవత్సరం నుండి, అంటే 31 సంవత్సరాల క్రితం నుండి ఒక పెను మార్పు క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా మనకు చూడడానికి మన ఎదుటికి వచ్చింది. అది ఆత్మీయతలో దిగజారుడుతనము, క్రైస్తవ్యములో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిణామం. ఈ రెండు కూడా ఏ మాత్రము దేవుడికి, దేవుడి రాజ్యానికి, ఆయన సంఘానికి ఉపయోగకరమైనవి కావు. అండ్ ఇవి ఏ రకంగా కూడా మనకు క్షేమాన్ని కలిగించు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఒక భారము, ఒక ప్రేరేపణను బట్టి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. మన విశ్వాసం, మన కుటుంబం, మన సంఘం, మన సాంప్రదాయాలకు సంబంధించి మనం వాక్యానుసారంగా ఆలోచించడమే ఈ యొక్క పాడ్కాస్ట్ ఉద్దేశం కనుక ఈ విషయాన్ని కూడా మనం ఆ ప్రకారం ఆలోచించడానికి ఈ సమయాన్ని వాడుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 3-4 వచనాల్లో చాలా బలమైనటువంటి విషయాన్ని ఆయన రాశాడు. బలమైన విషయం మాత్రమే కాదు, ఇదొక ప్రమాదకరమైనటువంటి అంశముగా కూడా ఆయన చూశాడు గనుక దాని విషయమై హెచ్చరిక చేశాడు.
ఈ క్రిస్టియన్ పాడ్కాస్ట్లో నేను ఎక్స్పాజిషన్ చెయ్యను, అంటే వాక్యమును లేఖనమును వివరముగా విప్పదీసి నేను మీకు వివరించేటువంటి ప్రయత్నము చెయ్యను, కానీ ఎగ్జార్టేషన్ చేస్తాను. ఎగ్జార్టేషన్ అంటే ఒక వాక్య భాగంలో ఉన్నటువంటి హెచ్చరికనైతే హెచ్చరికగా, ప్రోత్సాహాన్నైతే ప్రోత్సాహముగా మిమ్మల్ని పురికొల్పడానికి, మిమ్మల్ని ప్రభు మార్గంలో నిలబెట్టి నడపడానికి నేను ఈ యొక్క పాడ్కాస్ట్ని ఉపయోగిస్తున్నాను. సో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని రాశాడో చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. దాంట్లో ప్రతి పదం, ఆ పదంలో ఉన్నటువంటి సారం, భావం, దాని వెనక దేవుని యొక్క సందేశం చాలా గంభీరమైనది. వాటన్నింటిలోనికి మనం ఇప్పుడు వెళ్ళం. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి సారాన్ని నేను మీకు చూపించినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ జీవితం ఆ ప్రకారం లేకపోతే దేవుడికి స్తోత్రం, కానీ ఒకవేళ మీ జీవితం ఆ ప్రకారం ఉంటే మాత్రం మీరు జాగరూకులై వెంటనే మీ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిదిద్దుకుని దేవుడు మెచ్చే రీతిలో మీరు జీవించుటకు ఇది ఉపయోగపడాలి. పౌలు 2000 సంవత్సరాల క్రితమే తన సమయంలోనే, తన కాలంలోనే ఆయన పత్రిక రాసినప్పుడు ఈ యొక్క తన ఆత్మీయ కుమారుడు, దేవుని సంఘానికి కాపరిగా ఉన్నటువంటి తిమోతికి ఒకటి ప్రవచనాత్మకంగా చెప్పాడు, ప్రొఫెటిక్గా చెప్పాడు, ప్రిడిక్ట్ చేసి చెప్పాడు. ముందు జరగబోయేటువంటి ఒక ఘోరమైనటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. చాలామంది విశ్వాసము నుండి తొలగిపోతారు, విశ్వాస భ్రష్టులవుతారు. అంత మాత్రమే కాదు, దేవుడి యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క విధానము నుండి వారు దూరమైపోతారు అనేటువంటి విషయములను గురించి నేర్పించుకుంటూ వస్తున్నాడు. కనుక దాని గురించే ఆయన మరల తిమోతిని సిద్ధపరిచాడు. మనందరికీ ఈ రోజున చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం లేకుండానే కంటికి కొట్టొచ్చినట్టు కనబడే విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ వ్యక్తిగా చలామణి అవుతున్న వానిలో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ శాఖ అంటే డినామినేషన్లో ఈ రకమైనటువంటి లక్షణాలు, ఈ తత్వము చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ వచనము చేసేటువంటి హెచ్చరిక, లేకపోతే 2 వచనాలు 3-4 వచనాలు చేసేటువంటి హెచ్చరికల్లో కొన్నింటిని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొట్టమొదట ఆయన ఏమంటున్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహింపక. దానికన్నా ముందు మొదటి 2 వచనాల్లో మీరు చూస్తే తిమోతి యొక్క జీవితాన్ని రేపు దేవుడి ఎదుట ఆయన పరిశీలనగా చూసినప్పుడు, తిమోతి దేవుడి ఎదుట తీర్పులోనికి రాకుండా ఏ రకంగా తన జీవితాన్ని పరిరక్షించుకోవాలో, పరిశుద్ధంగా పెట్టుకోవాలో, అండ్ ఒక వాక్య పరిచారకుడిగా సమయమందు అసమయమందు కేవలము దేవుడి యొక్క వాక్యమును మాత్రమే ఎలా ప్రకటించాలో దాని గురించి హెచ్చరించాడు. అండ్ వాక్యమును ప్రకటించినప్పుడు వాక్యంలో ఏముండాలో కూడా చెప్పాడు. ఉపదేశించాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి అని కూడా చెప్పాడు. సో ఆ రకంగా చెప్పి ఎందుకు వాక్యం చెప్పాలో దాని యొక్క కారణాన్ని ఇక్కడ 3-4 వచనాల్లో పౌలు చూపిస్తాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. సో ఆయన ఈ జనుల గురించి మాట్లాడుతున్నాడు, ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు ఎవరు? లోకంలో ఉన్నటువంటి లోక సంబంధులు, శరీరానుసారులు, సాతాను సంబంధులు కారు. వీరు క్రైస్తవ సంఘంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారు, దేవుని ప్రజలుగా గుర్తింపబడినటువంటి వారు, భక్తుల గుంపులో మేమున్నాం అనుకునేటువంటి వారు, లేకపోతే ఆ రకంగా ప్రాపగేట్ చేసుకునేవారు, ప్రచారం చేసుకునేటువంటి వారు. సో వీరు హితబోధను సహించక అని అంటున్నాడు. అంటే వీరికి దేవుడి యొక్క ఆరోగ్యకరమైనటువంటి బోధ, ఆత్మ సంబంధమైనటువంటి బోధ అవసరం లేదు. వీరికి నావెల్టీ కావాలి, అంటే కొత్తది ఏదో కావాలి. పాతదిగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి హితబోధ వీరికి ఇంపుగా లేదు, అది వీరికి ఆకర్షణీయంగా అనిపించట్లేదు. సో వీరికి ఏదో కొత్తది కావాలి. కాలంలో కొత్తవి వస్తూ పోతుంటాయి కదా, కొత్త ఫ్యాషన్స్ వస్తాయి. అలాగే వీరికి కొత్త రకమైనటువంటి బోధలు కావాలి. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే వారిలో కుతూహలం ఎక్కువ, క్యూరియాసిటీ ఎక్కువ. స్పిరిచువాలిటీ తక్కువ, ఆత్మీయత లేదు, కానీ కుతూహలం ఎక్కువ. ఒక క్రైస్తవుడికి ఎట్టి పరిస్థితుల్లో కుతూహలం ఉండకూడదు, అంటే క్యూరియాసిటీ ఉండకూడదు. అతనికి స్పిరిచువాలిటీ ఉండాలి, ఆమెకి స్పిరిచువాలిటీ, ఆత్మీయత ఉండాలి. సో ఈ కుతూహలపు క్రైస్తవులు వీరి యొక్క ఆ జిల, లేకపోతే ఆ యొక్క మరి ఇచ్ అంటారు కదా ఇక్కడ, అది దాంట్లోనికి కూడా నేను వస్తాను. ఆ యొక్క ఎక్కడైతే వారికి గీకితే తప్ప అది పోదో అది వీరికి ఉంది. ఎక్కడుందంటే వీరి మనస్సుకుంది, వీరి హృదయానికి ఉంది, వీరి ఆత్మకుంది, వీరి యొక్క గుణానికి ఉంది. కనుక వీరు ఆరోగ్యకరమైనటువంటి బోధను,
హెల్దీ టీచింగ్ని, సౌండ్ డాక్ట్రిన్ని ఇష్టపడరు, సహించరు అనేటువంటి పదాన్ని వినియోగించాడు. అంటే దాన్ని భరించలేరు. ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని, చక్కని స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క ఆత్మ శక్తితో దేవుని సేవకుడు నిండి దేవుని వాక్యాన్ని ఒకప్పుడు బోధించినట్టు బోధిస్తే ప్రస్తుతం చాలామందికి నచ్చట్లేదు. వారు దాన్ని సహించరు, దాన్ని వారు వినడానికి మనస్సును కలిగి లేరు. నౌ సౌండ్ అనేటువంటి పదాన్ని మీరు తీసుకుంటే ఇంగ్లీష్లో దాన్ని హెల్దీ అని, తెలుగులో బైబిల్లో ఆరోగ్యకరమైన అని తర్జుమా చేయబడింది. సో హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, ఆత్మీయ బోధ, దైవికమైనటువంటి బోధ, దేవుడు పలికితే వచ్చినటువంటి ఆ యొక్క వాక్యము నుండి మనకు విపులంగా చేయబడేటువంటి సిద్ధాంత బోధ. సౌండ్ నుండి హెల్దీ అనే ఇంగ్లీష్ పదమే కాదు, హైజీన్ అనేటువంటి ఇంకొక ఇంగ్లీష్ పదం కూడా వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటి? పరిశుభ్రత. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఒక్కసారి ఆలోచిస్తే ప్రస్తుతం చాలామంది ఆత్మీయులుగా ఉన్నవారు అనారోగ్యముతో ఎందుకున్నారు అంటే ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యం గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి అపరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాను. దే ఆర్ అన్హెల్దీ, దే ఆర్ అన్క్లీన్ స్పిరిచువల్లీ. ఎందుకంటే దే హ్యావ్ నాట్ గివెన్ దెమ్సెల్వ్స్ అన్ టు సౌండ్ డాక్ట్రిన్ ఆర్ హెల్దీ టీచింగ్. సో అనారోగ్యము క్రైస్తవ లోకంలో ఎక్కువైపోతుంది, అపవిత్రత లేక అపరిశుద్ధత ఎక్కువైపోతుంది. ఎందుకంటే వారి యొక్క సోల్ ఫీడ్, వారి ఆత్మకు ఇవ్వబడేటువంటి మేత లోక సంబంధమైనటువంటి గార్బేజ్, దేవుడి యొక్క వాక్యం కాదు. అంటే దేవుని యొక్క వాక్యము కాదు. ఒకప్పుడు కీర్తన 1లో రాయబడినట్టు అది పొట్టు అన్నమాట. అంటే షాఫ్, లోక సంబంధమైనటువంటి పొట్టు. ఎవడు కూడా పొట్టుతో బ్రతకలేడు. పొట్టు పోషణగా ఉంటే వాడు త్వరగా చచ్చిపోతాడు, అనారోగ్యానికి గురై త్వరగా చచ్చిపోతాడు. అండ్ ఈ రోజున వాక్యముతో పోషించకుండా చాలామంది లోక సంబంధమైన చెత్త పొట్టుతో పోషిస్తున్నారు. అది తినేవారికి అది తింటున్నామని కూడా తెలియదు. యేసు ప్రభు పరసంబంధమైనటువంటి మన్నాను, పరసంబంధమైన జీవాహారమును, రొట్టెను, లివింగ్ బ్రెడ్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, ఇచ్చాడు. బైబిల్ని మనం తీసుకున్న ప్రతిసారి మనం ఆ జీవాహారపు రొట్టెను తీసుకుంటున్నాం. సో ఎంతోమందికి ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి లేకపోవడానికి, ఆరోగ్యకరమైనటువంటి భక్తి లేకపోవడానికి, ఆరోగ్యకరమైనటువంటి బ్రతుకు లేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వారు వారిని ఆరోగ్యకరమైన బోధకు అప్పగించుకోలేదు, ఇంకా అప్పగించుకోవట్లేదు. కనుక ఈ రకంగా ఉంటారు. 200 ఏళ్ల క్రితం జాన్ వెస్లీ ఒక చోట ప్రసంగం చేస్తుంటే అక్కడ ఒక దుకాందారుడు, అతడు అన్యుడు, అతడు దుర్మార్గుడేమీ కాదు, కాకపోతే అతనికి ధనాపేక్ష ఎక్కువ. అతడు బాగా ధనం గురించి మాత్రమే ఆలోచిస్తాడు, ధనం కోసమే బ్రతుకుతాడు. సో అతనికి ఎవరో చెప్తే సరేలే కుతూహలంతో విందామని వచ్చాడు. జాన్ వెస్లీ ఆ రోజు ప్రసంగంలో ప్రాముఖ్యంగా ధనం గురించే మాట్లాడాడు. అక్కడ 3 మాటలు చెప్పాడు. ధనం గురించి ఒక వ్యక్తి దేవుడి యందు భయము భక్తి కలిగి ఉంటే ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా జీవించాలి. మొట్టమొదటిది గెట్ ఆల్ యూ క్యాన్ అన్నాడు. అంటే నీవు సంపాదించగలిగినంత సంపాదించు అనగానే ఈ యొక్క దుకాందారుడికి చాలా ఆసక్తి వచ్చేసిందనమాట. ఇప్పటిదాకా నేను ఎంతోమంది బోధలు అక్కడక్కడ విన్నప్పటికీ ఈ రకంగా డబ్బు సంపాదించండి అని చెప్పేవారిని నేను చూడలేదు, చాలా బాగా చెప్తున్నాడు అయ్యగారు అని అనుకున్నాడు. సో జాన్ వెస్లీ చెప్పాడనమాట, మీరు బాగా పరిశ్రమ చేయండి, అంటే ఇండస్ట్రీని కష్టపడి పనిచేయండి, క్రమశిక్షణతో పనిచేయండి, ఒక ఉద్దేశంతో పనిచేయండి, వీలైనంతగా ధనాన్ని సంపాదించండి. చాలా సంతోషించాడు దుకాందారుడు. 2వ పాయింట్ చెప్పాడు జాన్ వెస్లీ, సేవ్ ఆల్ యూ క్యాన్. ఎంత దాయగలరో అంత దాచిపెట్టుకోండి. వీడికి ఇంకా సంతోషానికి హద్దులు లేకుండా పోయింది, తబ్బిబ్బు అయిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవ్వరూ దాచిపెట్టుకోమని చెప్పట్లేదు, ఈయనేమో చెప్తున్నాడు. సో జాన్ వెస్లీ చెప్పాడు, చాలామందికి బుద్ధి లేక దుబారా ఖర్చు చేస్తారు, వృధా ఖర్చు చేస్తారు. వారికి క్రమశిక్షణ లేకపోవడం చేత వారి భావితరం కోసం వారు ఆలోచించకుండా అంతా ఇప్పుడే తగిలేస్తారు, లేకపోతే ఖర్చు చేస్తారు అని చెప్పినప్పుడు ఈయన మురిసిపోతున్నాడు. 3వ పాయింట్లోనికి వచ్చాడు, కూడబెట్టుకోవాలని చెప్పి 3వ పాయింట్లోకి వచ్చాడు. తర్వాత 3లో గివ్ ఆల్ యూ క్యాన్ అని చెప్పాడు. నీవు ఇవ్వగలిగినంత దేవుడికి ఇచ్చేయి, దేవుడి సేవకి ఇచ్చేయి అనేసరికి ఇప్పటిదాకా ఈయనకున్నటువంటి ఆనందం అంతా ఒక్కసారి టప్పున పంక్చర్ చేసినట్టు పోయింది. అయ్య బాబో, ఇంతవరకు ఇంత మంచి బోధ చేసినటువంటి ఈ అయ్యగారు, ఈ బోధకుడు ఏంటి ఒక్కసారి ఈ రకంగా సర్వనాశనం చేసేసాడు, సంపాదించమన్నాడు, కూడబెట్టమన్నాడు, ఇచ్చేయడానిక అని చెప్పేసి ప్రసంగం అవ్వకమునిపే, ముగింపు ప్రార్థన అవ్వకమునిపే ఆ దుకాందారుడు లేచి పరుగున వెళ్ళిపోయాడు.
సో వాడికి నచ్చిన బోధ ఎంతవరకు జరిగిందో అంతవరకు మురిసిపోయాడు. తర్వాత దేవుడి వైపు నుండి ఏదైతే బోధ వాడికి ఇవ్వబడిందో దాన్ని బట్టి వాడు మదనపడి వెళ్ళిపోయాడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. 200 years బ్యాకే ఇట్లాంటి వారిని మనం చూసాం. 2000 yearsగా మనం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క ఎండ్ టైమ్స్లో, ఈ చివరి దినాల్లో ఇది చాలా దారుణంగా మనకి ఇంకా విపరీత స్థాయిలో కనబడుతోంది. కారణం ఏంటి? ఎందుకు జనాలు హితబోధను సహించరు? ఎందుకంటే వారికి భక్తి లేదు కనుక, వారు దేవుడిని ప్రేమించేటువంటి వారు కారు గనుక, వారికి దేవుడు ముఖ్యం కాదు గనుక, వారు వాక్యాన్ని సత్యాన్ని ప్రేమించేవారు కారు గనుక, అబద్ధాన్ని నమ్మడానికి దేవుడు వారిని ఎందుకు అప్పగిస్తాడు? ఎందుకంటే వారికి సత్య అపేక్ష లేదు, సత్యం పట్ల అభిలాష లేదు, ట్రూత్ పట్ల డిజైర్ అండ్ ట్రూత్ పట్ల కోరిక అనేది వారికి లేదు. ఈరోజు ఎంతమందికి సత్యం పట్ల కాంక్ష ఉంది? ఎంతమందికి దేవుడి వాక్యపు సత్యాల్లో ఉన్నటువంటి గొప్ప విషయములను మేము తెలుసుకోవాలని ఉంది? ఎంతమంది ఈరోజుని చెప్తున్నారు? బహు కొద్ది మంది. ఎంతసేపు సౌఖ్యము సౌఖ్యము సౌఖ్యమే చెప్తున్నారు. కానీ అంటే నీకు ఏదైతే ఈ లోకంలో కొంతకాలం బ్రతకడానికి అవసరమో దాని గురించే చెప్తున్నారు. కానీ ఇన్ని అధ్యాయాలు, వేల వచనాలు బైబిల్ గ్రంథం నిండా పాత కొత్త నిబంధనలో దేవుడు పెట్టి మనకిస్తే దాన్ని ఎంతోమంది హతసాక్షులు వారి రక్తాన్ని కార్చి వారి శరీరాలను కాల్చబట్టకు అప్పగించి 2000 సంవత్సరాలుగా కాపాడుతూ మనకు తెచ్చిస్తే దాన్ని మనం వదిలేసాం. సో భక్తి లేకపోవడం. అదే 2 తిమోతి 3:1-5 తర్వాత చదువుకోండి. అపాయకరమైనటువంటి కాలములు అంత్య దినాల్లో వస్తాయని తిమోతికి చెప్పాడు. అప్పుడు మనుషులు ఎట్లా ఉంటారో చెప్పాడు. అండ్ ఈ మనుషులు సంఘంలో ఉన్నటువంటి మనుషులు అనేది రాశాడు. ఈ సంఘంలో క్రైస్తవ లోకంలో ఆ ముసుగులో ఉండేటువంటి మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు, ధనాపేక్షలుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు. అండ్ వీరు దేవుని కన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. లిస్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంది, మీరు చదువుకోండి. పైకి భక్తి గల వారి వలె ఉంటూ లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని అంటున్నాడు. అట్లాంటి వారిని అసలు చూడొద్దు, వారికి నీ ముఖం తిప్పేసుకో అని అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్ గురించి లూకా 15లో మనందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి విషయమే అది. యేసుప్రభు చెప్పాడు, వాడి ఇంట్లో, తండ్రి ఇంటిలో వాడికి ఎన్నో రకాలైనటువంటి విందు భోజనాలు అందుబాటులో ఉన్నాయి. వాడు చక్కగా హోదా ఆధిక్యత కలిగి దాన్ని చేసే ఆధిక్యతలో ఉన్నాడు. కానీ వాళ్ళలో స్వార్థం చూడండి. వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్మార్గపు ఆలోచన వాడిని తండ్రి ఇంటి నుండి వేరు చేసింది, దూరదేశానికి తీసుకుపోయింది. అక్కడంతా ఖర్చు పెట్టేశాడు, దివాలా తీశాడు. చివరికి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? పందుల స్థలంలో ఉన్నాడు. పందులకు వేసే పొట్టును తినడానికి, పందుల పొట్టుతో పొట్ట నింపుకోవడానికి కూడా వానికి అది కూడా దొరకలేదు. సో ఈ రోజున క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘంలో చాలామంది ఏ రకంగా ఉన్నారంటే, తండ్రి ఇంటిలో ఆయన పెట్టే అద్భుతమైనటువంటి జీవాహారపు విందును విసర్జించి లోకంలో పడి పందుల పొట్టుతో పొట్ట నింపుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి కాలం వస్తుందని పౌలు ఎప్పుడో చెప్పాడు. అది ఇప్పుడు వచ్చేసింది. కొన్నేళ్ల క్రితం ఒక సేవకుడు ఒక కొండ ప్రాంతానికి పోయాడు. అక్కడంతా కూడా గొర్రెల కాపర్లు. సో రాత్రి అయ్యేసరికి ఆయన ప్రార్థన కూడికి పెడతారని పెట్టాడు. అందరూ కాపర్లు కూర్చొని ఉన్నారు. సో వారు కూర్చొని వింటున్నప్పుడు వారికి వాక్యం యోహాను 10వ అధ్యాయం నుండే చెప్పాడు. నేను గొర్రెల మంచి కాపరిని యేసుప్రభు చెప్పిన ఆ భాగాన్ని నుండి చెప్తుంటే సగం ప్రసంగం అయిపోయేసరికి యేసుప్రభు యొక్క ప్రసంగంలో ఒక గొర్రెల కాపరి వెంటనే పైకి లేచి ప్రసంగికుని రకంగా అన్నాడు, ఇంత చక్కగా బైబిల్లో రాయబడిందని నాకు ఎప్పుడు తెలియదు, నేను ఎప్పుడు వినలేదు. అసలు నాకు అనిపిస్తోంది ఇదే సువార్త అని అడిగినప్పుడు అవును అని సేవకుడు చెప్పాడు. ఎందుకంటే ఒక గొర్రె, ఒక వ్యక్తి ఏ రకంగా తప్పిపోయాడు, ఏ రకంగా తిరిగి యేసు చేత దేవుడి సన్నిధిలోనికి ఆయన మందగా తీసుకురాబడతాడు, ఎలా రక్షించబడతాడు, పాప క్షమాపణ, ఇదంతా ఆయన ఆ యొక్క ప్రసంగంలో చెప్పేసరికి అప్పుడు అవును అనేసరికి ఆ షెపర్డ్, ఆ యొక్క గొర్రెల కాపరి ఏమన్నాడు తెలుసా? అబ్బా, బైబిల్ నిజంగా ఇట్ ఈస్ ద షీప్స్ బుక్ అన్నాడు. అంటే ఇది గొర్రెల పుస్తకం. అవును, మనమందరం యేసుప్రభు యొక్క గొర్రెలమై ఉన్నాం. ఆయన యొక్క పుస్తకం మనకు దేవుడు బైబిల్ రూపంలో ఇచ్చాడు. సో గొర్రెకు మేత ఎక్కడి నుండి రావాలి? ఈ బైబిల్ గ్రంథం నుండి రావాలి, బయట నుండి కాదు. ఈరోజు మీరు చూడండి, హితబోధను విసర్జించేటువంటి వారు ఏం మేస్తున్నారు? గడ్డి మేస్తున్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మేతను కాదు. అందుకనే బుద్ధిహీనంగా, భక్తిహీనంగా, భ్రష్టులుగా లోకమంతా కూడా క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తేవడం, వాక్యానికి వక్రీకరణ చెప్పి దాన్ని పూర్తిగా
చిదిమేసి తొక్కేసి దానికి వేరుగా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం, దేవుడి నామాన్ని దూషణ పాలు చేయడం, అనేకుల ఆత్మలతో ఆట్లాడడం, వారిని నిత్య నరకానికి తీసుకుపోవడం ఆరు తోసుకుపోవడం. యోహాను 21లో యేసుప్రభు చెప్పాడు ఖచ్చితంగా, ఫీడ్ మై షీప్, నా గొర్రెలను మేపుము, ఫీడ్ మై ల్యాంబ్స్, నా గొర్రె పిల్లలను మేపుము అని. 2000 సంవత్సరాలే కాదు, ప్రభు రాకడ ఇంకొక కొన్ని వందల సంవత్సరాలు, ఒకవేళ అంతకాలం లేదనుకోండి, ఆలస్యమైనా కూడా మనకు సేవకులకు, క్రైస్తవులకు, సంఘానికి, సంస్థలకు ఉన్న ఒకే ఒక బాధ్యత ఏంటంటే ఆయన వాక్యముతో, ఆయన ఇచ్చిన హితబోధతో గొర్రెలను మేపాలి. అండ్ మీరు వెళ్ళే సంఘాల్లో మీరు ఏ సేవకులను, బోధకులను వింటున్నారో వారు ఆత్మీయ ఆరోగ్యకరమైన బోధతో మిమ్మల్ని మేపుతున్నారో, మీరు ఆత్మీయులుగా తయారవ్వడానికి ఉపయోగపడుతుందో, లేకపోతే ఈ లోకంలో మీరు బ్రతికే కొంతకాలానికి శరీర సౌఖ్యానికి, మానసిక సౌఖ్యానికి, ఆర్థిక సౌఖ్యానికి ఉపయోగపడే బోధలతో మిమ్మల్ని వారు మభ్యపెడుతున్నారో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. 2వ తిమోతిలోనే ఒక కాంటెక్స్ని చూడొచ్చు. 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాల్లో కూడా ఆయన మనకేం చూపిస్తాడు? 1వ అధ్యాయం 14లో దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి పదార్థమును మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కాపాడాలి అని అంటాడు. సో దేవుడి వాక్యం అనేటువంటి ఆ గొప్ప ధననిధి, అంటే అది రియల్ డిపాజిట్ అనమాట, స్పిరిచువల్ రిచెస్, ఆత్మీయ ధనంతో కూడుకున్నటువంటి దాన్ని భద్రపరచమని సేవకుడైన తిమోతికి చెప్పాడు. 2:15లో ఏమంటాడు? దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని మరి ఒక యోగ్యమైనటువంటి సేవకునిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా, విభజించువానిగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు, సిగ్గుపడకుండా యోగ్యునిగా కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడు అని తిమోతికి చెప్పాడు. 3:16లో దేవుని వాక్యము ఆయన యొక్క ఊపిరి ద్వారా, అంటే గాడ్ బ్రీత్డ్ వర్డ్, ఆయన ఊదగా లేకపోతే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఎందుకు ఉపయోగపడాలి? బోధకుడు దాన్ని ఎలా ఉపయోగించాలి? ఉపదేశించడానికి, ఖండించడానికి, మరి తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్షణ ఇవ్వడానికి, శిక్ష చేయడానికి అది ఉపయోగించబడాలి. అవి ఈ రోజున ఆ రకమైనటువంటి బోధలు, ఆ రకమైనటువంటి ప్రసంగాలు, ఆ రకమైనటువంటి వాక్య పరిచర్యలు ఎంతమంది చేస్తున్నారు? ఎంతసేపు వింటే ఆదరణ మాటలు, ఎంతసేపు వింటే నువ్వు ఆశీర్వదించబడతావు అన్న మాటలు ఇవి వద్దని నేను చెప్పట్లేదు. ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి, కానీ ముఖ్యంగా ఉపదేశం కావాలి, ముఖ్యంగా ఈ ఖండించే బోధ కావాలి, ముఖ్యంగా బుద్ధి చెప్పే బోధ కావాలి, నీతిలో శిక్షణ ఇచ్చే బోధ కావాలి, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. ఎందుకంటే నీతి మాలిన లోకంలో, నీతిని మర్చిపోయిన సంఘంలో, నీతి గురించి బోధ లేని ఈ సమాజంలో నీతిలో మనకు శిక్షణ ఇవ్వకపోతే నీతిమంతులు ఎలా తయారవుతారు? నీచులే ఎక్కువగా లోకమంతా మనకు కనపడుతున్నారు. ఇప్పుడు వారు క్రైస్తవ సంఘాలు కూడా నిండిపోతుంటే మన పరిస్థితి ఏంటి? అందుకనే 2వ తిమోతి 4:1-5 రాశాడు తిమోతికి, వాక్యాన్ని ప్రకటించు అండ్ ఈ రకంగా నీ సేవను తుదముట్టించు అని. 2వ దాంట్లో మీరు చూస్తే దురద చెవులు గలవారై అంటాడు. ఇక్కడ కూడా ఒక మాట చెప్పనివ్వండి, వీరు ఎందుకని హితబోధను సహించట్లేదు? ఎందుకంటే వీరికి దురద చెవులు ఉన్నాయి. సో వీరికి క్యూరియాసిటీ ఎక్కువ అని చెప్పాను కదా, వీరికి ఏదో ఒక నావెల్టీ కావాలి, ఏదో ఒక కొత్త విషయం కావాలి. 2000 సంవత్సరాలుగా భక్తులు బోధించినటువంటి బైబిల్ బోధ అంటే వీరికి విసుగు, ఆసక్తే లేదు, నిద్ర వస్తుంది. కానీ వీరికి ఈ యొక్క దురద చెవులు ఉన్నాయి కనుక ఏదైనా కొంత మసాలా వేసి, ఏదైనా కొంత కొత్తది ఇప్పటిదాకా ఎవ్వరూ చెప్పండి కానీ విని ఎరగనటువంటిది ఎవరైనా చెప్తే వీరికి ఇక ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2000 సంవత్సరాలుగా ఎవ్వరూ చెప్పండి ఎవడైనా కొత్తవాడు ఇప్పుడు వచ్చి, ఎవరైనా కొత్త ఆమె ఇప్పుడు వచ్చి చెప్తున్నారు అంటే అది 1000% బైబిల్కి సంబంధించింది కాదు. వాళ్ళు అబద్ధికులు అని మీరు తెలుసుకోవడం మీకు క్షేమం. సో ఏదో ఒక కొంగొత్త బోధ కోసం పడిపోతుంటారు. అగస్టిన్ 5th సెంచరీలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తుడు కూడా ఆయన యొక్క గ్రంథంలో రాశాడు. ఏమని రాశాడు? ఆయన కూడా మిలాన్ అనేటువంటి పట్టణానికి చాలా ప్రయాణం చేసి సెయింట్ ఆంబ్రోస్ అనేటువంటి బిషప్ మిలాన్లో వాక్య బోధ చేస్తుంటే వినడానికి వెళ్ళేవాడు. అగస్టిన్ ఇంకా రక్షణ పొందలేదు, పాపంలోనే బతుకుతున్నాడు, కానీ వినడానికి వెళ్ళేవాడు. ఎందుకు వినడానికి వెళ్తున్నాడు? ఆ బిషప్ ఆంబ్రోస్ యొక్క ఒరటోరియల్ స్కిల్, అంటే ఆయన వాక్చాతుర్యం అంత ఆకట్టుకుందనమాట. వాక్యము చేత ఆకర్షించబడలేదు అగస్టిన్, బిషప్ వాక్చాతుర్యము చేత ఆకట్టుకోబడ్డాడు. సో ఆయన వింటుంటే ఈయనకి ఎంతో ఆహ్లాదం, ఆయన్ని వింటుంటే ఈయనకి ఎంతో ఆనందం, కనుక ఆయన్ని వినడానికి పోయాడు, వాక్యం వినడానికి కాదు.
ఈ రోజున కూడా మీరు చూడండి, చాలామంది మనకి సెలబ్రిటీ ప్రీచర్లు, సెలబ్రిటీ స్టార్లు ఉన్నారు కదా, వారిని వినడంతో ఎంత కాలక్షేపం చేస్తున్నామో, వారిని వినడంతో ఎంత కుతూహల పడిపోతున్నామో, వారిని వింటున్నప్పుడు మనకి ఎంత చెకిలిగిలి కలిగిపోతుంటుందో. అపోస్తలుల కార్యములు 17:21 ఈ రకంగా దేవుడు రాయించాడు. ఏథెన్స్ నగరంలో ఉన్న వారందరూ, అక్కడ ఉన్నటువంటి పరదేశులు కొత్త విషయాన్ని వినడానికి, కొత్త విషయాన్ని చెప్పడానికి మాత్రమే కాలం గడుపుతూ ఉంటారంట. సో ఈరోజు సోషల్ మీడియా మనకు అందుబాటులోకి వచ్చేసింది కదా, చాలామంది వాక్యమును వ్యక్తిగతంగా చదవకుండా, ధ్యానించకుండా, కంటత చేయకుండా, వారి స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారి భక్తిపరమైనటువంటి సేవకులు, బోధకులు, అలాంటి సంఘంలో మీరుంటే ధన్యులు, లేకపోతే చాలా దారుణం. మిమ్మల్ని నేను దేవుడే బయటికి వెయ్యాలని ప్రార్థన చేయడం తప్ప ఏమీ చేయలేను. సో అలా వాటికి మిమ్మల్ని అప్పగించుకోకుండా ఎంతసేపు మీరు సోషల్ మీడియాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి టైటిల్స్ కూడా చాలా చాలా మనల్ని ఆకర్షించేగా, బోల్తా కొట్టించేలాగా చాలామంది పెడుతున్నారు. అది ఇంకొక దురదృష్టకరమైన విషయం క్రైస్తవ లోకంలో. సో ఆ టైటిల్ని లేకపోతే ఆ నంబర్ ఆఫ్ వ్యూస్ని బట్టి మిమ్మల్ని లాగుతారు. మీ ప్రశస్తమైన సమయాన్ని దానికి మీరు ఖర్చు పెడతారు. అదంతా అయిన తర్వాత మీ ఆత్మకు ఇంత కూడా క్షేమం కలుగదు. ఇంకా మీరు క్షీణించుండొచ్చు దానివల్ల. ఒక భక్తుడు, ప్యూరిటన్ భక్తుడు, అందుకే ఈ రకంగా అన్నాడు, ఈ రోజున మనుషులు ఎట్లా ఉన్నారు. 300 ఏళ్ల క్రితం ఆయన చెప్పాడు ఇది. ఈ రోజున మనుషులు ఎట్లా ఉన్నారంటే ఆహారాన్ని ఇష్టపడరు, ఆహారం మీద ఉన్న అలంకరణను ఇష్టపడతారు. ఫుడ్ కాదు వాళ్ళకి కావాల్సింది, ద వే ఫుడ్ ఈజ్ గార్నిష్డ్, దాని మీద మీరు అలంకరణ చేస్తారు చూడండి, దాన్ని ఇష్టపడతారు. వారికి సంతోషపరచబడుటే ముఖ్యం, క్షేమాభివృద్ధి పొందుట ముఖ్యం కాదు. ఎలాంటి వారంటే వీరు, ఒక స్త్రీ తన దేహపు ఆరోగ్యాన్ని గురించి బొత్తిగా పట్టించుకోదు, కానీ బయటకు వచ్చిన ప్రతిసారి తన ముఖానికి పెయింట్ రాసుకుని వస్తుంది. ఇప్పుడంటే మనం మేకప్ అంటాం, అప్పుడు పెయింట్ అనేవారు. ఆరోగ్యాన్ని బొత్తిగా పట్టించుకోదు, కానీ ముఖానికి బయటకు వచ్చిన ప్రతిసారి పెయింట్ రాసుకుని వస్తుంది. ఇలాంటి ప్రజలే ఆత్మ ఆరోగ్యం క్షీణించిన వారి మానసిక ఆనందానికి అది వికారమైన ఆనందం, దానికే పెద్దపీట వేసి నశించిపోతారు. అండ్ ఇలాంటి వారు ఆరాధనల్లో పాల్గొన్నప్పుడు వారి హృదయానికి కానీ ఆ ఆరాధనకు కానీ ఏ రకమైనటువంటి మేలు కలగదు అని అన్నాడు ఆయన. తర్వాత మూడవ కారణాన్ని మనం చూస్తే అక్కడ వచనాల్లో, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అని కూడా చెప్తున్నాడు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను. వీరెందుకు ఇలా చెడిపోయారు? హితబోధన ఎందుకు కాదన్నారు? ఎందుకు దురద చెవులకు అవకాశం ఇస్తున్నారు? ఎందుకంటే వీరిలో స్వకీయ దురాశలు ఉన్నాయి. వీరింకా స్వార్థపరులే, వీరింకా ధనాపేక్షలే, వీరింకా లోకం పట్ల ఆసక్తి అపేక్ష కలిగినటువంటి వారే. పేరుకే దేవుడి సంబంధులు, కానీ అసలు వేషం ఏంటి అంటే వీరింకా లోక సంబంధులే. పైకి భక్తి గలవారు, కానీ లోపల ఉన్నదంతా కూడా లోక ఆశ, స్వకీయ దురాశ. దురాశ అంటే ఫర్బిడన్ లస్ట్, నిషేధించబడిన దాన్ని కోరుకునేటువంటి ఇచ్ఛ. ప్రతిసారి బైబిల్లో అది చెడ్డదిగానే చూపించబడింది. సో వీరిని అలా ప్రేరేపించేది ఏంటి అంటే స్వకీయ దురాశ. వీరు స్వంతమును ఉపేక్షించుకున్న వారు కారు, సిలువనెత్తుకుని యేసును వెంబడించేవారు కారు, యేసునే కోరుకున్నవారు కారు. వీరు స్వకీయ దురాశలు కలిగినటువంటి వారు. సో ఏం చేస్తారు? వీరి యొక్క దురద చెవులను గీకడానికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారంట. ఇప్పుడు అలాంటి బోధకులు ఉన్నారనే కదా, అలాంటి బోధకులు ఉన్నారు, చాలా ఎక్కువైపోయారు. వారే ఎక్కువ, ఒక రకంగా చెప్పాలంటే వారే ఎక్కువ ప్రస్తుతం. ఇచ్చింగ్ ఇయర్స్ని స్క్రాచ్ చేసే స్పీకర్సే ఎక్కువ. సో వీరికి దురద చెవులు, బట్ వీరికి బుడద గుండెలు ఉన్నాయి. ఈ దురద చెవులను గీకుతారే తప్ప బుడద గుండెలను గుద్దరు. పశ్చాత్తాప పడేటట్టు ఉపదేశం చెయ్యరు, వారిలో ఉన్న పాపాన్ని ఖండించరు, వారి తప్పును దిద్దరు, బుద్ధి చెప్పరు, వారిని నీతిలోనికి తీసుకుని వచ్చి శిక్షనివ్వరు. సో అలాంటి వారిని వీరు పోగు చేసుకుంటారు. సో వీరిని ఏమనొచ్చు? మెసెంజర్స్ అనాలా, మసాజర్స్ అనాలా? సోల్కి వీళ్ళు మెసేజ్ని ఇవ్వరు, బాడీకి మసాజ్ని ఇస్తారు, మైండ్కి మసాజ్ని ఇస్తారు. సో వీళ్ళు పాపులను ఇంకా పోషించి వారిని గారాబం చేసి వారిని వధకు సిద్ధపరుస్తారనమాట.
ఇంకో రకంగా చెప్పాలంటే ఈ బోధకులు, ఈ యొక్క అనుకూలమైన బోధకులు, వీళ్ళు బైబిల్ బోధకులు, భక్తిగల దేవుడి బోధకులు కానే కారు, దేవుడి చేత పంపబడిన వారు అసలే కారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రజల్ని, స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉన్న ప్రజల్ని ఊరేగించి తరువాత ఉరిదీస్తారు. కానీ అదే నిజమైనటువంటి బోధకుడు అనుకోండి, పౌలు లాంటి వాడు అనుకోండి, తిమోతి లాంటి వాడు అనుకోండి, వాక్యమునే ప్రకటిస్తాడు. సమయమందు అసమయమందు వాక్యమునే ప్రకటిస్తాడు, ఉపదేశిస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే ఆ రైచియస్నెస్లో ట్రైనింగ్ని ఇస్తాడు. సో ఉతికి ఉద్ధరిస్తాడు. వాక్యం అనే ఉదకముతో ప్రతి ఒక్కడిని ఉతికి ఉద్ధరిస్తాడు. ఇప్పుడు మీకెవరు కావాలో కోరుకోవాలి. ఊరేగించి ఉరిదీసేవాళ్ళు, లేక మిమ్మల్ని వాక్యముతో ఉదికి తర్వాత ఆ ఉదకముతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఉద్ధరించేవాళ్ళు. సో పోగు చేసుకుంటారు. పోగేసుకోవడం అంటే హీప్, అక్యుములేట్, గ్యాదర్. సో బోధకుల్ని పోగు చేసుకుంటారు. ఎట్లా అంటే మీరు ఒక చోటుకెళ్ళి 10, 25, 100 ఆ పదార్థాన్ని పోగు చేసుకున్నట్టు. సో కుప్పలుగా పోగు చేసుకుంటారు. ఈ రోజున కుప్పలుగా క్రైస్తవ లోకంలో ఆడ, మొగ అండ్ ఇంకో తెగ అంటే ఇప్పుడు అటు ఆడ, మొగ కాకుండా ట్రాన్స్జెండర్ లేకపోతే LGBTQకి సంబంధించినటువంటి ఆ కొత్త తెగ, వీళ్ళందరూ మనకు చాలామంది అందుబాటులో ఉన్నారు. వాక్య పరిచారకులు, బోధకులు, ఆడ, మొగ, ఇంకొక తెగ. సో చాలామంది అందుబాటులో ఉన్నారు కనుక పోగు చేసుకోవడానికి కష్టమేంటి చెప్పండి. సో పోగేసుకుంటారనమాట. వారి చుట్టూ వీరు చేరిపోతారు. అండ్ వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారు? హితబోధన చెప్పరు, హితబోధన చెయ్యరు. స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు చేస్తారు. సో దొంది అంటారు పెద్దలు. సో వీళ్ళకేమో దురద చెవులు, వాళ్ళకేమో దురద చేతులు. దాని దగ్గరకు కూడా వస్తాను. వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి. ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో లండన్లో కొన్ని బ్రాడ్కాస్టింగ్ బూతులు, ఈ టెలివిజన్ లేక రేడియో బ్రాడ్కాస్టింగ్ బూతులను కొన్ని పెడితే, ఆ యొక్క అక్కడికి ప్రజలకి సమాచారం ఇవ్వడానికి ఆ బూత్ని పెడితే దాని మీద ఒక ప్లకార్డ్ రాసి పెట్టారు. అంటే ఒక ప్లకార్డ్ అంటే బోర్డు లాంటిది పెట్టారు. ఏమని పెట్టారు? ఈజ్ వాట్ యు ఆర్ సేయింగ్ వర్త్ అ మ్యాన్స్ రిస్కింగ్ హిస్ లైఫ్ టు హియర్? మీరు చెప్పేదాన్ని వినడానికి ఒక మనిషి తన జీవితాన్ని పణంగా పెట్టేదిగా ఉందా? సో నా ప్రియ సహోదరులారా, ఈ అబద్ధ బోధకులు, స్వకీయ దురాశలకు అనుకూలంగా బోధించే బోధకులు చెప్పేది వినడానికి మీ జీవితాన్ని, మీ నిత్యత్వాన్ని పణంగా పెట్టేంత రిస్క్ మీరు తీసుకోవాలా? అలాంటి కాలం వచ్చును అని పౌలు రాశాడు. ఆ కాలం వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కాలంలోనే మనం ఉన్నాం. అండ్ వీళ్ళు టీచర్స్ కాదు, వీళ్ళు ట్విస్టర్స్ అన్నమాట. వాక్యమును వక్రీకరించేవాళ్ళు. దేవుడు కోరినట్టు చెప్పరు, జనం కోరినట్టు చెప్తారు. దేవుడిని సంతోషపెట్టరు, జనాన్ని సంతోషపెడతారు. దేవుడికి మహిమ కాదు, జనాలకు కావాల్సిన కాసింత మేలు. ఎందుకంటే దాంట్లో వీరికి ముడుపు ఉంది కనుక. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఇలాంటి వారు మనం పోగు చేసుకోవడానికి కోకొల్లలు, వేల మంది, మీకు 4 భాషలు వస్తే లక్షల మంది స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులతోనే మన పుల్పిట్స్ని నింపేస్తున్నాం. ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలలో ఇలాంటి ప్రీచర్స్ని ప్యాక్ చేస్తున్నాం పుల్పిట్స్లో. ఇప్పుడు అక్కడి దాకా కూడా పోనవసరం లేదు. ఇప్పుడు మన గుప్పెట్లోనే ఎన్నో పుల్పిట్లు ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేసి మీరు యూట్యూబ్ తీసో, ఫేస్బుక్ తీసో, ఇంకోటి తీసో, ఇన్స్టాగ్రామ్ తీసో, దాంట్లోకి వెళ్ళిపోతే మీకు విస్తృతమైనటువంటి బోధలు వచ్చేస్తాయి. గ్యాడ్జెట్లోనే పుల్పిట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి పుల్పిట్ అన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, పుల్పిట్ అనేది చాలా గొప్ప విషయం, ప్రసంగ వేదిక. కానీ వీళ్ళది ఈ పరిస్థితి ఏంటంటే PULPIT పుల్పిట్, అది ప్రసంగ వేదిక. వీళ్ళని నేనేమంటానంటే పుల్ పిట్స్ అంటాను. అంటే PULL, మిమ్మల్ని కిందికి లాగి పారేసే గుంటలు ఇవి. పిట్ అంటే గుంట, పుల్లింగ్ పిట్ అన్నమాట. సో మిమ్మల్ని పైకి తీసుకెళ్ళవు, మిమ్మల్ని కిందికి తీసుకెళ్తాయి. ప్రమాదకరమైనటువంటి పుల్పిట్లు. తిమోతి కాలంలో 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఏం చెప్తోంది? కొంతమంది ఉండేవారు, వారిని సోఫిస్టులు అనేవారు. సోఫిస్ట్ అంటే జ్ఞానాన్ని పంచేవాడు, ఉపదేశకుడు, బోధకుడు. సో వీళ్ళు పట్టణం నుండి పట్టణానికి తిరిగేవారు. అండ్ అక్కడ ఎవరైనా సరే నాకు ఇంత డబ్బిస్తే మీకు జ్ఞానోపదేశం చేస్తాననేవారు.
సో చాలామంది జనాలు పడిపడి వచ్చేవారు. ఐసోక్రేటస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఆయన ఈ రకంగా చెప్పాడు, చాలామందిని వీరు పోగు చేసుకునేవారు, మరి తక్కువ ఫీజు వసూలు చేసి పెద్ద పెద్ద ప్రామిసులు చేసేవారు. బిగ్ ప్రామిసులు అంటే మీకు ఇది మీకు అది. ఇప్పుడు కూడా అదే కదా, ఇంత ఇస్తే చాలు. కొంతమంది అయితే మీటింగ్స్కి ఇంత డొనేషన్ అంటారు, కొంతమంది మీటింగ్స్కి ప్రపంచ స్థాయి వారికి ఫీజు ఇస్తే మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తారు, మిగతా వాళ్ళు కానుకల రూపంలో తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటే ఏంటి, ఫీజు అయితే తీసుకుంటున్నారు. ఫీజు తక్కువగా మీకు అనిపిస్తుంది, కానీ ప్రామిస్ పెద్దగా ఉంటుంది, ఎక్కువ ప్రామిస్. ఇది కొత్తదేమి కాదు, చరిత్రలో 2000 years బ్యాక్ నుండే జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏం చెప్తారంట, మీకు గుణం ఏంటో నేర్పిస్తాం, మీకు జ్ఞానం ఏంటో తెలియజేస్తాం, తద్వారా మీరు ఎవరినైనా ఎదుర్కోగలుగుతారు. అండ్ మీకు కావలసిన రీతిలో మీరు తెలివితో అతి జాగ్రత్తతో ఎవరితోనైనా వాదించి చెడును కూడా మంచిదిగా చూపించగలిగే స్థితిలో మీరు ఉంటారు. అంటే వీళ్ళు ఈ సోఫిస్టులు వచ్చి ఏం చేస్తున్నారు, చెడిపోయిన వారిని వారి చెడుతనాన్ని కప్పుకోవడానికి సమర్థింపులు సాకులు నేర్పించిపోతున్నారు డబ్బుకి. అదే కదా ఇప్పుడు ఈ రోజున బైబిల్ తెలియని ప్రతి బడుద్దాయి, బైబిల్లో ఉన్నటువంటి వేదాంత శాస్త్రం ఏంటో తెలియని బడుద్దాయి, దేవుడేంటో తెలియని బడుద్దాయి, క్రీస్తు త్యాగం వెనక ఉన్న మర్మం ఏంటో తెలియని బడుద్దాయి. ఎవడైనా ఒక అబద్ధ బోధకుడు పేటరేగిపోతుంటే ఒక మంచి సేవకుడు, మంచి వాక్య పరిచారకుడు, దైవ ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి దైవజనుడు దాని తప్పు, అది మోసము, జాగ్రత్త అని ఖండిస్తే వీళ్ళందరూ ఈ బడుద్దాయిలందరూ లేచి ఆయన మీద పడతారు. సోషల్ మీడియా నిండా ట్రోలింగ్ చేస్తారు. ప్లాటో ఆ రోజున 2000 years కన్నా ముందు ప్లాటో ఏమన్నాడు తెలుసా, వీళ్ళందరూ వేటగాళ్ళు అన్నమాట. ఈ సోఫిస్టులు నిజానికి వేటగాళ్ళు. యవనస్తుల వెంట, ఆస్తి అంతస్తులున్నటువంటి యవనస్తుల వెంట వారికి ఉన్నటువంటి మోసకరమైనటువంటి తెలివితేటలతో పడతారు. వారికి ఒక వాగ్దానము లేకపోతే ఇది నేర్పిస్తామన్నటువంటి ఒక ఎర వేస్తారు, వారి దగ్గర డబ్బు లాగుతారు అండ్ వారిని మోసపుచ్చుతారు. ఎందుకంటే వీరు చేసేటువంటి బోధ వారికి మేలుకరం కాదు, అది సత్యం కాదు, తప్పని చేసేవాడికి తెలుసు. ఈ రోజున కూడా అదే జరుగుతుంది, తెలిసే తప్పు చేసేవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, డియో క్రిసోస్తం అనేటువంటి ఇంకొక ఫిలాసఫర్ చెప్పే విషయం ఏంటంటే, ఆ సమయంలో ఈ సోఫిస్టుల మధ్యలో గొడవలు అయ్యేవంట. ఈ సోఫిస్టులకు పోటీ అంట. వీడు నేను ఇక్కడ ఇంతమందిని పోగేసుకుంటుంటే నువ్వు నాకు కాంపిటీషన్గా వచ్చావు, నువ్వు ఇక్కడ నుండి ఇంకొక చోటికి పో అని చెప్పేసి వీడితో గొడవ పడేవారు. అంటే ఇప్పుడు 10 మంది బోధకులు ఒకే పట్టణంలో 10 మీటింగులు పెట్టారనుకోండి, ఏ రకంగా మా దగ్గరికి రావాలని పోగేసుకోవడానికి జనాన్ని వారు మరి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ రకంగా వీళ్ళు గొడవ పడేవారు, తిట్టుకునేవారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకి కేసులు వేసుకుని కోర్టులకు కూడా పోయారు. ఎందుకంటే ఈయనకి 1000 మంది వస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, కానీ ఈయన 1000 మందిని పోగేసుకునే టైంలో వీడొచ్చి మీటింగ్ పెట్టాడు అనుకోండి, 500 అయిపోతారు. ఇంకోటి వచ్చి పెట్టాడు అనుకోండి, 300 అయిపోతారు. వీడికి వచ్చే రాబడి తగ్గిపోవట్లా, అందుకనే గొడవ. 2000 years బ్యాక్ ముందు ప్లాటో చెప్పాడండి ఇది. మనకి ఇంకా బుద్ధి రావట్లేదంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. సో ఎవరైనా సరే, ఏ బోధకుడైనా వచ్చి దేవుడి యొక్క గొప్పతనాన్ని తగ్గించి, పాపము యొక్క తీవ్రతను తగ్గించి, పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని తగ్గించి, రాజీ పడేటట్టు, నీకు కావలసినట్టు బ్రతికేటట్టు, నీకు ఏదంటే అది అనుకూలంగా చెప్పాడు అంటే వాడు ఖచ్చితంగా దేవుడి సేవకుడు, బోధకుడు కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ రోజుల్లో అట్లా జరిగేది. ఒకప్పుడు జీ క్యాంబెల్ మార్గన్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బైబిల్ టీచర్కి ఎవరో అన్నారంట, ద ప్రీచర్ మస్ట్ క్యాచ్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏజ్. యుగము, ఇప్పుడున్న యుగము యొక్క ఆత్మను, యుగము యొక్క తత్వాన్ని బోధకుడు పొందుకోవాలి, లేకపోతే దాన్ని అన్వయించుకోవాలి. అప్పుడు ఈ భక్తుడు ఏమన్నాడు తెలుసా, గాడ్ మస్ట్ ఫర్గివ్ హిమ్ ఇఫ్ హీ డస్. ఒకవేళ అట్లా చేస్తే వాడిని దేవుడు క్షమించును గాక. ద ప్రీచర్స్ బిజినెస్ ఇస్ టు కరెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏజ్ అని చెప్పాడు. ఈ యుగపు ఆత్మను, యుగపు తత్వాన్ని దిద్దుబాటు చేయడం బోధకుని యొక్క, ప్రసంగికుని యొక్క పని. దాన్ని పోషించడం కాదు, దాన్ని పట్టుకుని ఇతరులను చెడగొట్టడం కాదు. 4వది, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. సో ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి, సత్యానికి చెవినీయకుండా కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ఎంత దారుణమైనటువంటి దిగజారుడుతనం. తిరిగిపోవడం అంటే తిరుగు అని ఉంది అక్కడ.
ఇంగ్లీష్ బైబిల్లో టర్న్ అసైడ్ అని ఉంటుంది. మనము ఈ యొక్క చేతిని ఎవడైనా మన మీద దాడి చేసినప్పుడు పట్టి అలా మెలిక తిప్పేసి ఎముక విరగొట్టేశాడు అనుకోండి, అది అలా ఊగులాడుతుంటుంది. సో అట్లా తిప్పేయడం అనమాట. సో ఈ మనుషులు అట్లా తిరిగిపోయినటువంటి మనుషులు, వారి జాయింట్ నుండి వారి యొక్క లింబ్ బయటకు వచ్చేసింది. అది పరిస్థితి ప్రస్తుతం. అందుకనే పసలేని క్రైస్తవులే ప్రస్తుత క్రైస్తవ్యంలో మనకి ఎక్కువగా కనపడుతున్నారు. అండ్ దేని చుట్టూ తిరుగుతారు? కల్పన కథల వైపునకు. సత్యాన్ని వదిలేస్తారు. యేసు చెప్పాడు, నేనే సత్యమని, దేవుని వాక్యమే సత్యమని. ఆత్మ సత్య స్వరూపి. సత్యాన్ని వదిలేశారంటే యేసును వదిలేశారు, వాక్యాన్ని వదిలేశారు, పరిశుద్ధ ఆత్మను వదిలేశారు. వేరే యేసు ఉన్నాడు, వేరే సువార్త ఉంది, వేరే పరిశుద్ధాత్మ. ఆయన్ని పరిశుద్ధాత్మ అనలేం, వేరే ఆత్మ అంటాం. సో అది ఉంది, దాంట్లో పడిపోయారు. సో ముథాస్ అనేటువంటి పదం, కల్పనా కథ అని తెలుగులో ఉంది, దాన్ని గ్రీక్లో ముథాస్ అనేటువంటి పదం, దాన్ని ఇంగ్లీష్లో మిత్ అని రాశారు. మిత్ అంటే కల్పితం, నిజం కాదు, అవాస్తవం, రియాలిటీ కాదు. అందుకనే దాంట్లో నుండే మిథాలజీ అని వచ్చింది. మిథాలజీ అంటే మనకు తెలుగులో పురాణం అంటారు. మిథాలజీ అంటే మిత్తులతో కూడినటువంటి ఒక కథ, కల్పనా కథ. సో వీళ్ళు ఏం చేశారు? థియాలజీ నుండి మిథాలజీకి తిరిగిపోయారు. వేదాంత శాస్త్రం, దైవ శాస్త్రాన్ని విడిచిపెట్టి, హితబోధను విడిచిపెట్టి ఈ యొక్క అవాస్తవమైన కల్పన కథ వైపు, కట్టు కథ వైపు తిరిగిపోయారు. దీన్ని క్రైస్తవ్యం ఎట్లా అంటారు? లేకపోతే మియాలజీ వైపు తిరిగిపోయారు. మియాలజీ అంటే స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులు. నాకు కావాల్సిందే చెప్పు, నాకు కోరుకున్నట్టే నీవు బోధ చేయి, నేను అనుకున్నట్టుగానే నువ్వు నన్ను సమర్థించు. సో వీళ్ళకి నిజంగా ఆత్మ దాహము లేదు. దాహం ఉన్నవాడికి దేవుడు తీరుస్తానని చెప్పాడు. వీళ్ళకి ఓన్లీ ఈ యొక్క జిల్ ఉందన్నమాట, ఇచ్చుంది, థర్స్ట్ లేదు. అందుకనే వీరికి దేవుడు అవసరం లేదు. ఏళ్ల క్రితము, మళ్ళా 2000 years బ్యాకే, డెమాడెస్ అనేటువంటి ఒక ఒరేటర్ ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆసక్తితో దిక్కులు చూస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది, ఈయన మామూలు మనిషి కూడా కాదు, మాట్లాడడం రానివాడు కూడా కాదు, ఈయన ఆరేటర్ అంటే వక్త. అర్థమైపోయి ఏం చెప్పాడు? వారిని అడిగాడు, ఓకే నేను ఒక ఈసప్ కథ చెప్తాను వింటారా అన్నాడు. ఈసప్ ఫేబుల్ చెప్తాను వింటారా అనగానే అందరికీ ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. సో చెప్పాడు కథ. డెమెటర్ అనేటువంటి ఒకడు ఒక పక్షిని, ఒక చేపను, రెండింటిని చేతబట్టుకొని ప్రయాణానికి మొదలుపెట్టాడు. పోతున్నాడు. 5 గంటల సేపు పోయిన తర్వాత ఒక నది వచ్చింది. నది దగ్గరికి రాగానే మొదట పక్షి గాల్లోకి ఎగిరిపోయింది, తర్వాత చేప నదిలో పడి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు జనం అంతా అడిగారంట, మరి డెమెటర్ ఏమయ్యాడు అని. పక్షి పోయింది, చేప పోయింది, మరి డెమెటర్ ఏమయ్యాడు అన్నప్పుడు, డెమెటర్ అక్కడ నిలబడి మీ వైపు కోపంతో చూస్తున్నాడు, డెమెటర్కి మీ మీద కోపం వచ్చింది అన్నాడు. అప్పుడు వారికి బుద్ధి చెప్పాడు. ఏంటి అంటే, మీకు జీవితానికి పనికొచ్చేటువంటి పాఠాలు అవసరం లేదు, కానీ ఇట్లాంటి కల్పిత కథలు మీకు ఎంత ఆసక్తో. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవ లోక పరిస్థితి కూడా ఇంతే. దేవుడి సత్యాన్ని కాలదన్యారు, సాతాను అబద్ధాన్ని నమ్ముకున్నారు. చాలామందికి ఈ రోజున ఫీల్ గుడ్ బోధలు కావాలంటే, నేను ఆ బోధ విన్నప్పుడు నాకు బాగా అనిపించాలి, నేను ఆ బోధ విన్నప్పుడు నాకు హాయినివ్వాలి, నేను ఆ బోధ ఉన్నప్పుడు నాకు హృదయంలో గుచ్చబడకూడదు, నేను ఆ బోధ విన్నప్పుడు నేను మైమరిచిపోవాలి, నేను అంటే గాల్లో తేలాలి. బైబిల్లో అలాంటి బోధలు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే అలాంటి బోధలు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. ఫీల్ గాడ్ బోధలు అయితే ఉన్నాయి. అంటే నేను బోధ విన్నప్పుడు నాకు దేవుడు ఎంత గంభీరమైన వాడో, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గౌరవనీయుడో, దేవుడిని నేను నా గురిగా ఎలా సదాకాలం నా ఎదుట పెట్టుకోవాలో, అండ్ దేవుడు అంటే ఎలా భయపడాలో, నేనెంత జాగ్రత్తగా బ్రతకాలో, లోకము మలినమైనటువంటిది, మోసకరమైనటువంటి దాంట్లో నేను పడికొట్టుకుపోకుండా ఎలా బాగుపడాలో. సో దేవుడి సన్నిధిలో మోషే వణికాడు, దేవుడి సన్నిధిలో యోహాను వణికి పడ్డాడు చచ్చిన వాని వలె. ఆ రకంగా ఉండాలి బోధ విన్నప్పుడు నాకు, నేను తేలిపోయినట్టు కాదు. సో ఫీల్ గుడ్ టీచింగ్ ఎక్కువ, ఫీల్ గాడ్ టీచింగ్ తక్కువ. ఎందుకంటే సెల్ఫిష్, స్వార్థపరులైన, అమ్ముడు పోయిన సాతాను ఏజెంట్లు ఈ యొక్క స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు.
వారు పాపాన్ని గురించి ప్రకటించరు, మారు మనసు గురించి ప్రకటించరు, పశ్చాత్తాపం గురించి ప్రకటించరు, పరిశుద్ధత గురించి ప్రకటించరు, దీన మనసు గురించి ప్రకటించరు, యథార్థత గురించి ప్రకటించరు, నీతి కొరకు శ్రమల పాలవుటను గురించి ప్రకటించరు, స్వంతమును ఉపేక్షించుకొనుటను గురించి ప్రకటించరు, పరిపక్వతలోనికి రావడం గురించి ప్రకటించరు, క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచబడటను ప్రకటించరు. ఏం ప్రకటిస్తారు? హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యంగా ఉండాలి అని ప్రకటిస్తారు, బాగా ఆస్తిని పెంచుకోవాలి అని ప్రకటిస్తారు, ఆనందంగా ఉండాలని ప్రకటిస్తారు, హ్యాపీనెస్, సక్సెస్, అభివృద్ధి ఉండాలని ప్రకటిస్తారు, కంఫర్ట్, ఆదరణ ఉండాలని ప్రకటిస్తారు, సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండాలని ప్రకటిస్తారు, జయము, అన్నింటిలో జయించేటట్టు ఉండాలని, అప్పులు లేకుండా బతకాలని ప్రకటిస్తారు. అన్ని చోట్ల నీవు ప్రొటెక్ట్ చేయబడాలి, నీకు ఏ రోగము, ఏ తెగులు, ఏ ఇబ్బంది వచ్చి నిన్ను బాడు చేయకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ప్రొటెక్ట్ చేయాలి. అండ్ నీ లైఫ్లో ప్రతి విషయంలో ప్రతి సంవత్సరం ప్రమోషన్ పైకే పోవాలి. యువర్ బెస్ట్ లైఫ్ ఈజ్ నౌ. నీ జీవితం ఇప్పుడే, శ్రేష్టమైన జీవితం ఇప్పుడే అనే మంత్రం అన్నమాట వాళ్ళది. సో ఇప్పుడు మనిషి, ప్రతి క్రైస్తవురాలిగా ఉన్నటువంటి మనిషి కంటిన్యూస్గా, అంటే నిరంతరము ప్రతిసారి ప్రసంగంలో ఈ యొక్క కల్పిత కథలే, ఈ కట్టు కథలే, ఈ యొక్క అవాస్తవాలే, ఈ యొక్క నీకు హాయిని కలిగించేటువంటి విషయాలే వింటుంటే వాడికి భక్తి ఎలా వస్తుంది? అండ్ ఇలా బోధించేటువంటి వారు సత్యాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు, ఎలా ప్రకటిస్తారు, సువార్తను దాని సంపూర్ణతలో ఎలా ప్రకటిస్తారు, దేవుడి యొక్క సంకల్పం అంతటిని ఎప్పుడు నేర్పిస్తారు? బైబిల్ ఎంత సారమున్న గ్రంథం, సత్య గ్రంథం అంటే దాన్ని మీరు లేఖనం వెంబడి లేఖనం నేర్పించకపోయినా దాని యొక్క సారం నేర్పించుకుంటూ పోవాలన్నా కూడా 10 ఏళ్ళు ఒక సంఘానికి ప్రతి వారం నేర్పించినా సరిపోదు. మరి మీరు ప్రతి వారం సంఘంలో కావచ్చు, సభలో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు వినే సౌఖ్యపు బోధలు మీకు వాక్యాన్నే ఇవ్వకుండా మిమ్మల్ని ఏం చేస్తున్నాయో మీరు అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? సో దైవికమైనటువంటి బోధ లేకపోతే, హిత బోధ లేకపోతే ఒకడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఒకడు ప్రార్థనాపరుడు ఎలా అవుతాడు? ఒకడు బైబిల్ పండితుడు ఎలా అవుతాడు? ఒకడు ప్రభువును పోలినటువంటి వాడిగా ఎలా అవుతాడు? ఒకడికి ప్రభు పట్ల, ప్రభు కొరకు పౌరుషం కలిగినటువంటి ఫినెహాస్ లాగా ఎట్లా అవుతాడు? ఒకడు పరిపూర్ణుడిగా ఎట్లా అవుతాడు? ఒకడు నిజమైన పరిచారకుడిగా ఎట్లా అవుతాడు? ఒకడు ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఎలా అవుతాడు? అవ్వకపోతే ఏమవుతాడు? ఖచ్చితంగా పోరంబోకోడు అవుతాడు, పాపాత్ముడు అవుతాడు. స్వకీయ దురాశలకు అనుకూలంగా బతికే వారికి, స్వకీయ దురాశలకు అనుకూలంగానే బ్రతకడానికి ఇంకా బోధ చేసేవారు ఉంటే ఇదే అవుతారు. సో నా ప్రియ సహోదరుడా, ఏం చేయాలి మనం? పాపం ఇప్పటిదాకా చేశాం, తెలిసి చేశామో తెలియక చేశాం, దాన్ని ఒప్పుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, క్షమాపణ అడగాలి. ఇక నుండైనా బుద్ధి తెచ్చుకొని కన్నులు తెరిచి మోసగించబడకుండా మనకు దేవుడు, దేవుని వాక్యము, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఆ దేవుని సంఘమే ముఖ్యం గనుక, ప్రస్తుతము ఆ తర్వాత నిత్యత్వమే ముఖ్యం గనుక మనము శుద్ధి చేయబడి, హితబోధ చేత మనము పోషించబడి, సంఘ క్షేమాభివృద్ధిలో మనము ఒక అంగముగా అభివృద్ధి చెందుతూ, మన దేవుడి నామము హెచ్చింపబడి, ఆయన నామము ఘనపరచబడి, ఆయన సువార్త ప్రకటించబడి, ఆయన సత్యం అందరికీ అందించబడి, అందరూ నిజ రక్షణ అనుభవంలోనికి వచ్చి, అందరూ నిజముగా రూపాంతరం చెంది, అందరూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ, ఆయన వచ్చేంత వరకు ఆయన వ్యక్తులుగా వాక్యానుసారంగా ఆలోచించి, వాక్యానుసారంగా మాట్లాడి, వాక్యానుసారంగా ప్రవర్తించి, వాక్యానుసారంగా జీవించేవారుగా తయారవ్వాలి. ఆ అందరిలో మనం కూడా ఉండాలి. అలాంటి కృప వింటున్న మీలో ప్రతి ఒక్కరికి, మీ కుటుంబానికి, సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. మరలా ఇంకొక ఎపిసోడ్లో, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే మరొక ఎపిసోడ్లో దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షతతో మీకు నేను ముందుకొచ్చేంత వరకు సెలవు. అంతవరకు మీరు మాత్రం ప్రత్యేకంగా జాగరూకులై మీ జీవితాన్ని పరిరక్షించుకోండి. నా మీద మీ కోపం వస్తే నాకేం పర్వాలేదు, నేను మీకు కోపాన్ని తెప్పించినా కూడా మీకు మేలు చేయగలిగితే సంతోషం. చిన్నపిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే ఆ చిన్నపిల్లోడికి డాక్టర్ మీద తెగ కోపం వస్తుంది, కానీ వాడికి తెలియదు డాక్టర్ అతన్ని బాధ పెట్టడానికి ఇంజెక్షన్ ఇవ్వలేదు, వైద్యం చేసి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి అని. సో ఆ రకంగానే ఆరోగ్యకరమైన బోధ, హిత బోధ
ప్రపంచానికి అండ్ మాకున్న కొద్ది మందికి అందించుట దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క బాధ్యత, ఆధిక్యత, అది నా యొక్క ప్రాముఖ్యత అండ్ ప్రాధాన్యత కనుక దానికి నేను కట్టుబడి ఉంటాను. అండ్ ఆ రకంగా మీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి నిజమైన యేసుక్రీస్తు ప్రభు కొరకు దాసులుగా, శిష్యులుగా మారితే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. సో మరలా కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని పరిరక్షించునుగాక, పోషించునుగాక అండ్ పరిశుద్ధపరచునుగాక. ఆమేన్.